తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 8 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా ఇక 35 మండలాల్లో భారీ వానలు పడ్డాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. వానలతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇళ్లలోకి నీరు చేరింది. కొన్ని జిల్లాల్లో మార్మూలు గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మరో 2 రోజుల పాటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాల్టికి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, నిజామాబాద్ ఈ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో భారీ మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి వచ్చే వరదను గంటకోసారి పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల గేట్లను మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని కూడా సూచించారు. అటు సిఎస్ శాంతికుమారి కూడా సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రజలను కూడా ఇటు ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి వెదర్ అప్డేట్స్ ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఏ విధంగా ఉంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ నుమాన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నుమాన్, అప్డేట్స్ ఏంటి? ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఒకవైపు, అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు మనం చూడొచ్చు. ఇక్కడ షేక్పేట్ ఏరియా కావచ్చు, లేదంటే దీప్తి శ్రీనగర్ కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాలు, అల్వాల్ ఏరియా కావచ్చు. ఇక్కడ గతంలో చాలా వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు పూర్తిగా కాలనీలన్నీ మునిగిపోయేవి. మరి ఇప్పుడు ఎట్లాంటి చర్యలు, ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది? ఓవరాల్ గా తెలంగాణ వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర రూపం దాల్చడంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. బట్ నిన్న చూసుకున్నా కూడా దాదాపు అంటే 8 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నట్లు కూడా ఏదైతే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొట్టేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రము ఇటు హైదరాబాద్ లో కంటిన్యూషన్ గా తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ ఈ 3 జిల్లాల పరిధిలో కూడా వర్షం విపరీతంగా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మధ్యాహ్నం తర్వాత ఈదురుగాలులతో కూడినటువంటి అంటే గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల తీవ్రతతో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా దాదాపు ఏదైతే 8 జిల్లాలకు ఆరెంజ్, ఏదైతే 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు అన్నిటి కూడా దాదాపు 14 జిల్లాలకు ఏదైతే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం నేను ఏదైతే దుర్గం చెరువు దగ్గర ఉన్నాను. సో దుర్గం చెరువు దగ్గర కూడా ఇక్కడ మనము చూడొచ్చు. పూర్తిగా ఏదైతే ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులు కానివ్వండి, హుస్సేన్ సాగర్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కానివ్వండి పూర్తిగా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము సిటీ వ్యాప్తంగా కూడా వర్షం దంచు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాగల ఇంకొక 2 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా మారింది. సో ఎగువ ప్రాంతం నుంచి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. సో వరద పోటెత్తుతున్నటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్ కూడా ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి ఇటు బంజారా, పికెట్, కూకట్పల్లి నాలా నుంచి కూడా హుస్సేన్ సాగర్కి పెద్ద ఎత్తున వరద చేరుతుంది. హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో చూసుకున్నా కూడా దాదాపు 450 క్యూసెక్ల వరద ఉంది. సో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.20 మీటర్లు ఉంది. సో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే 513.41 మీటర్లు చేరినటువంటి పరిస్థితి. సో హుస్సేన్ సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కూడా పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు చేరడంతో ఇదంతా కూడా ఏదైతే జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హుస్సేన్ సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరింది. దాంతోపాటు ఇటు మనం చూస్తున్నాము దుర్గం చెరువు కూడా ఏదైతే మాదాపూర్, కొండాపూర్, దాంతోపాటు ఏదైతే ఇటు షేర్లింగంపల్లి నాలాల నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఇందులోకే చేరుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు దుర్గం చెరువు కూడా పూర్తిగా వాటర్ హెవీగా చేరుకున్నటువంటి పరిస్థితి. సో రాగల ఇంకో 2 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి, గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి రాగల 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ముఖ్యంగా ఏదైతే ఇటు టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు GHMCలో 040211111. సో GHMCకి సంబంధించి ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా, చెట్లు విరిగి పడినా, నాలాలు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నా, దాంతోపాటు ఏదైతే వాటర్ లాగింగ్ ఏరియాస్, సిటీలో దాదాపు 141 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోయి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే GHMC అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఏదైతే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే తీవ్ర రూపం దాల్చడంతో సో ఈ రోజు కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసినటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం సో ఈ రోజు రేపు అంటే దాదాపు ఇంకో 48 గంటల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 30.5 అడుగుల వద్ద గోదావరి నది ప్రవహిస్తోంది.